ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, భీమిరెడ్డిని పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేశారు, వివరాలేంటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డిని ఈ రోజు కొద్దిసేపటి కింద అయితే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా 4 రోజుల కింద ఆయన నివాసంతో పాటు దాదాపు 16 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను అయితే గుర్తించిన సంగతి తెలిసింది. అయితే 4 రోజుల ఉన్నప్పటికీ అతనికి సోదాల సమయంలో కూడా అనారోగ్యం కారణంగా అతనికి నోటీసులు ఇచ్చి ఓన్లీ విచారణకు సంబంధించి మాత్రం నోటీసులు ఇచ్చినట్టు కూడా ఒక సమాచారం అవుతుంది. అనారోగ్య కారణాన్ని కూడా అతన్ని అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే దీని నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏసీబీ పైన కూడా విమర్శలు రావడంతో కూడా ఈ రోజు అధికారులు కొద్దిసేపటి కింద అయితే భీమిరెడ్డిని అరెస్ట్ చేసి కొద్దిసేపటి మరి కాసేపట్లో కూడా నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి అధికారులు తరలించున్నారు. అనంతరం కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ కట్టి తరలించే అవకాశం లేదు. ఒకసారి సోదాలు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినప్పటికీ తన పత్రాలను కూడా ఇంకా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించడం జరిగింది. సోదాల్లో పెద్ద ఎత్తున స్థిర చరాస్తులకు సంబంధించి కూడా పత్రాలు ఉండడంతో కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు కూడా అధికారులు కొంతవరకు సమయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ అయినప్పటికీ ఇన్ని రోజులకు సంబంధించి అనారోగ్యం కారణంగా అతనికి నోటీసులు ఇవ్వడం, తర్వాత ఏడీఏ కేసు అంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసింది. అయితే ఇటీవల కాలంలో జరిగిన సోదాల్లో గత నెలలో దాదాపు 100 కోట్లకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా సోదాలు నిర్వహించి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కానీ భీమిరెడ్డికి మాత్రం అనారోగ్యం కారణంగా నోటీసులు ఇవ్వడం, తర్వాత దాన్ని అరెస్ట్ చేయకపోవడంతో కూడా ఏసీబీ అధికారులు కొంతవరకు విమర్శలు అయితే వెల్లువెత్తడంతో కూడా అధికారులు ఈ రోజు ఆయనను కొద్దిసేపటి కింద అయితే అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే నాంపల్లి కార్యాలయం తరలించున్నారు. ఒకసారి ఆదాయానికి మించిన ఆస్తి కేసులో సోదాల్లో భాగంగా ఒకసారి ఆస్తులు చూసుకున్నట్లయితే ఇబ్రహీంబాగ్ లోని ప్రస్తుతం అంటే అతని నివాసం ఉంటున్న ఆ విల్లాస్ మెడల్స్ లోని ఒక విల్లాను అధికారులు గుర్తించడం జరిగింది. టెలికాం నగర్ లో G+2 తర్వాత పెంట్ హౌస్ తో కూడిన ఇల్లును కూడా అధికారులు గుర్తించడం జరిగింది. తర్వాత మరొక టెలికాం నగర్ లోనే ఒక ఫ్లాటు, తర్వాత గజ్పోల్ లోని మరొక ఫ్లాటు, మణికొండలోని 500 గజాలకు సంబంధించిన G+5 కమర్షియల్ కాంప్లెక్స్ వార్డన్ కూడా సోదాల్లో భాగంగా పత్రాలను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మణికొండలో 3000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ని కూడా దీంట్లో పత్రాలను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. చెల్లాపూర్లో 2 ఫ్లాట్లు, ప్రగతి నగర్ రిసార్ట్ సమీపం సంబంధించి 500 గజాల ఫ్లాట్, తర్వాత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోనే 3.5 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమిని, తర్వాత కర్ణాటకలో 6 ఎకరాల వ్యవసాయ భూమిని, తర్వాత మరొక కర్ణాటక ప్రాంతంలోనే దాదాపు 38 ఎకరాల వ్యవసాయ భూమిని అయితే అధికారులు గుర్తించడం జరిగింది. ఎక్కువగా అంటే కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు దేవనవాళ్ళకి సంబంధించి 1 ఎకరా భూమిని అయితే అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇటు నాగోల్లోని కామినేని ఆసుపత్రిలో దాదాపు 200 గజాలకు సంబంధించిన ఒక ఫ్లాట్, పటాన్చెరులో జిఆర్పీ హౌసింగ్ సొసైటీకి సంబంధించి కూడా 400 గజాల ఫ్లాట్, పటాన్చెరులో మరొక 200 గజాల ఫ్లాట్, వికారాబాద్ జిల్లా మోయిన్పేటలో 1000 గజాల స్థలం, తర్వాత మోయిన్పేటలో ఒక 2 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తర్వాత మిగతా వికారాబాద్ జిల్లాని సీసీకుంట మండలంలోని ముచ్చింతల గ్రామంలోని దాదాపు 4 ఎకరాలకు సంబంధించి కూడా వ్యవసాయ భూమిని అయితే అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఒక డిఎస్పీ స్థాయి అధికారి అక్రమ ఆస్తులకు కూడబెట్టారని చెప్పి కూడా ఏసీబీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఇది బహిరంగ మార్కెట్ లో పెద్ద ఎత్తున వరకు అంటే 100 కోట్లకు సంబంధించి కూడా ఆస్తి ఉంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ దీనిలో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మరొకసారి కస్టడీ తీసుకొని అతన్ని పూర్తి స్థాయిలో అంటే కేవలం ఇతనితో పాటు ఇతని బినాములు, తర్వాత కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇంకా ఇంతకు సంబంధించి కూడా ఏమైనా ఆస్తులు కూడా పెట్టారన్న కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు అయితే చేయాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అంటే అరెస్ట్ చేశారు కాబట్టి రిమాండ్ తరలించిన తర్వాత మరొకసారి ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఈ ఆస్తులకు సంబంధించి దాని మీద పూర్తి స్థాయిలో వివరాలు అయితే రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే బినాముల పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారనేది కూడా ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది కాబట్టి దాని కోణంలో కూడా అధికారులు దర్యాప్తులో భాగంగా విచారణకు సంబంధించి కూడా చేసే అవకాశం ఉంది. విచారణలో మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, దానిలో కేవలం ఈ సోదాల్లో జరిగిన ఆస్తులు మాత్రమే గుర్తించారా లేదా ఇతరకు సంబంధించి ఏమన్నా బంగారు కానీ నగదుకు సంబంధించి కూడా ఇంకా ఎక్కడన్నా ఉన్నాయనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు ఈ కస్టడీలో భాగంగా అతన్ని అయితే విచారించి పూర్తి స్థాయిలో సమాచారం అయితే రాబట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, ధన్యవాదాలు రమేష్.